ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ప్రభు నేటి వరకు ఈ వేసవిలో ఆశ్చర్యకరమైన ఆయన కౌగిలిలో దాచి పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు అనే వాక్యాన్ని మన ఎడలో నెరవేర్చి సురక్షితమైన ఆయన రెక్కల నీడలో దాచుతున్న ఆ తండ్రి స్తుతింపబడునుగాక. ఆ దేవుని నామం కొనియాడబడునుగాక. ఈ రోజున సురక్షితంగా మనం నిలిచి ఉన్నామంటే అది దేవుని కృప. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరమగీతాల గ్రంథం 2వ కీర్తన 8వ చరణాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. ప్రియులారా, చూడండి వాక్య భాగంలో ప్రియురాలు సంఘం యెరూషలేము కుమార్తెలకు చెబుతూ ఉన్న మాట ఇది. ఏమని? ఆలకించండి, నా ప్రియుడు వచ్చుచున్నాడు, ఆయన కొండల మీదను మెట్టల మీదను ఆయన ఎగసి వచ్చుచున్నాడు అనే అనుభవాన్ని ఈ వాక్యంలో మనం గమనిస్తాం. అంటే ఈ వధువు సంఘం ఆయన వచ్చే ఆ సంవడిని, ఆయన స్వరాన్ని ఆలకిస్తుంది. ఆమె వింటుంది. ఆమె వింటూ ఆలకిస్తున్న ఆ అనుభవాన్ని ఈ యెరూషలేము కుమార్తెలకు వివరిస్తుంది. ఎందుకంటే ఆయన స్వరాన్ని కానివ్వండి, ఆయన సంవడిని కానివ్వండి, ఆలకించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు కాబోలు. ఎందుకంటే ఈ రోజున నామకార్థపు ఆచార సంబంధమైన భక్తి ఎక్కువగానే కనిపిస్తుంది. ఆయన స్వరాన్ని వినగలిగి ఆయన ఆగమనమునకై సిద్ధపడే అనుభవాలు ఈ రోజున కరువైపోతున్నటువంటి పరిస్థితులు. అందుకే ఈ వధువు సంఘం ఈ యెరూషలేము కుమార్తెలకు ఒక మేలుకొలుపు కలిగిస్తుంది. ఆలకించండి, ఆలకించండి. ఏదో మనం భక్తి చేస్తున్నామని కాదు, ఏదో నేను ఒక పెద్దపీట మీద నిలిచి భక్తి అనే ఆనందం చేత కొనసాగుతున్నానని కాదు, మీరు ఆలకించండి, ఆయన స్వరాన్ని వినండి అని ఒక హెచ్చరికగా ఈ వధువు సంఘం యెరూషలేము కుమార్తెలకు అందిస్తున్నట్లు మనం గమనిస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలకించడం అనేది చాలా విశేషమైనది. పరిశుద్ధ గ్రంథంలో మీరు కీర్తనల గ్రంథం 81వ కీర్తన 10వ చరణంలో చక్కటి మాట చదువుతారండి. ఆ మాట నేను చదువుతాను, చూడండి. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. ప్రియులారా, చూడండి వాక్య భాగంలో ఇశ్రాయేలీయులు ఆయన మాట ఆలకింపకపోయిరి అనే మాట కొంచెం వేదన కలిగిస్తుంది. ఎందుకంటే బానిసపు బ్రతుకుతున్న వ్యక్తుల్ని ఐగుప్తు దేశంలో నుంచి ఆయన విడిపించి రక్షించి ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని మహత్కార్యాలు చేశాడు. వారి కొరకై
ఎంత ఆయన ఐగుప్తులో శక్తి కలిగిన కార్యాలు చేయవలసి వచ్చిందో. కానీ ఈ రోజున ఇశ్రాయేలు పరిస్థితి సాక్షాత్తు ఆయన మాటనే ఆలకింపకపోయారంట. నిజమే, వారే కాదు, ఈరోజు మన వ్యక్తిగత అనుభవాలని కూడా ఈ వాక్యానికి పోల్చుకొని చూస్తే, ఈ వాక్యాన్ని సరిచూసుకొని మనం విమర్శించుకుంటే, నేను ఆయన స్వరాన్ని వినగలిగిన, ఆయన రాకను గుర్తించగలిగిన, ఆయన రాకను గుర్చిన ఆ సంవడి వినగలిగిన ఆధ్యాత్మికమైన విలువలు నేను కలిగి ఉన్నానా అనేది మనల్ని మనం విమర్శించుకోవలసిన అంశమండి. అబద్ధమాడని అర్థం వాక్యం. ఈ వాక్యం అనే అర్థం ఎదుట మనం నిలిచి మనల్ని మనం పరిశీలించుకొని మనం ఆలకించే ఆ స్థితిలో ఉన్నామా? చూడండి, బాలుడైన సమూయేలుని గురించి మనం ఒక చక్కటి మాట చదువుతామండి. అతనికి ఒక స్వరం వినబడింది. దైవజనుడు పెద్ద ఆయన ఏలీ గారు పిలుచుంటాడేమోనని 1-2 సార్లు వెళ్ళి ఆయన యుద్ధ నిలబడ్డాడు. దైవజనుడైన ఏలీ అన్నాడు, ఈసారి గనక నిన్ను అలాగే పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పమన్నాడు. చూసారండి, బాలుడైన సమూయేలు ఆయన స్వరాన్ని ఆలకించాడు. ప్రభు అతన్ని పిలిచాడు. పిలిచినప్పుడు వెంటనే సమూయేలు ఏమన్నాడు? బాలుడైన సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడయ్యా, సెలవిమ్మని కోరుకున్నాడు. ఒక బాలుడైన సమూయేలుకుంది ఆ మంచి అనుభవం, ఆలకించే అనుభవం. కానీ ఇశ్రాయేలీలు అన్ని అనుభవాలు, అన్ని అద్భుతాలు చూచి, అన్ని మేలులు పొందుకొని, ఈ రోజున ఆయన స్వరాన్ని, ఆయన పిలుపును వినలేని చెవిటితనంలో మగ్గిపోతున్న అనుభవాలు బాధాకరమైన విషయాలే. నా ప్రియమైన సహోదరులారా, సమూయేలు అతన్ని పిలిచిన పిలుపును ఆలకించాడు. అంత మాత్రమే కాదు, దేవుడు గొప్ప దైవజనుడైన ఏలీకి చెప్పని విషయాల్ని ఈ బాలుడైన సమూయేలుకి చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుందండి. అతని అనుభవం ఎంత, అతనికి ఎంత తట్టుకునే శక్తి ఉంది. ఇంత విషయాలు దేవుని హృదయంలో ఉన్నటువంటి భావనని ఈ సమూయేలు ప్రవక్త, చిన్నవాడు కదా, బాలుడైన సమూయేలు కదా, ఆ స్థితిలో ఆ వయసులో అతనికి చెప్తే అతడు అర్థం చేసుకోగలడా లేదా, అవగాహన అతనికి ఉందా లేదా అనేది మరి దేవునికి తెలియకుండా ఉంటుందా? చిన్నపిల్లలు మనం ఏదైనా కొన్ని విషయాలు మాట్లాడుకునేటప్పుడు మన దగ్గర ఉంటే మనం ఏమంటాం? రే బాబు బయటికి వెళ్ళి ఆడుకోపో అని చెప్పి మన విషయాలు మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఎందుకు ఆ విషయాలు, కుటుంబపు విషయాలు, వ్యాపార విషయాలు, ఇవన్నీ మనం వాళ్ళకి చెప్పడానికి ఇష్టపడం. మరి ఎంత ఆధ్యాత్మికమైనటువంటి స్థిరత్వం కలిగిన వాడు కాకపోతే దేవుడు అతనికి ఆ విషయాలు చెప్తాడు. జరగబోయే విషయాలు కానివ్వండి, ఏలీ కుటుంబాన్ని గురించిన విషయాలు కానివ్వండి. నేను అనుకుంటాను, అందుకే ఏలీ పిల్లలు ఎలాగ ప్రవర్తించినప్పటికీ, వాళ్ళతో కలిసి తిరుగుతున్నప్పటికీ కూడా సమూయేలు ప్రత్యేకించబడ్డాడు. ఎందుకు ప్రత్యేకించబడ్డాడంటే సాక్షాత్తు దేవుడు చెప్పిన మాటల్ని విన్నాడు. వాళ్ళ దుస్థితి, వాళ్ళ హేయమైన క్రియలు, వాళ్ళ పరిస్థితి సాక్షాత్తు దేవుడు అతనికి వివరించి చెప్పాడు గనుక ఆ భయం సమూయేలు గుండెల్లో ఉండిపోయిందేమో. వాళ్ళ మధ్యలోనే తిరుగుతూ, వాళ్ళ మధ్యలోనే ఉంటూ, వాళ్ళ మధ్యలోనే తింటూ, వాళ్ళ మధ్యలోనే బ్రతుకుతున్నప్పటికీ కూడా సమూయేలు వాళ్ళతో చేరినవాడు కాదు, వాళ్ళ హేయ క్రియల్లో అతడు తలపెట్టినవాడు కాదు. ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిత్వాన్ని ఆపాదించుకున్నాడు సమూయేలు. ఎందుకంటే దేవుడు అతనికి చెప్పిన మాటలని, స్వరాన్ని ఆలకించాడు, అంగీకరించాడు, నేర్చుకున్నాడు, అందులో స్థిరపరచబడ్డాడు. రాబో దినాల్లో ఏం చేయబోతున్నాడు, ఏం జరగబోతుంది, అవన్నీ సమూయేలు ప్రవక్తతో ప్రభు సుస్పష్టంగా వివరించిన అనుభవాల్ని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. మన విశ్వాస జీవితంలో కూడా నా ప్రియ సహోదరులారా, మనం ఎలా ఉన్నాము, ఆయన స్వరాన్ని విని ఎలా నడిపించబడాలి, ఎలా తప్పించబడాలి, ఎలా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఎలా విశ్వాస జీవితంలో మన బ్రతుకుని మనం ఆయన మీద ఆనుకుని నడిచేటట్లుగా మలుచుకోవాలి, మార్చుకోవాలి అనేది మనం ఆలకించి నేర్చుకోగలగాలి. అలాంటి ఉన్నత స్థితికి మనం ఎక్కి రావాలి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయనా, ఏ విషయాలు మనం ఆలకించాలి అని అంటే, సమూయేలు
తనను పిలిచిన పిలుపు విషయమై ఆలకించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఒకసారి యెహోషాపాతు జీవితంలో చుట్టుపక్కల శత్రువులు ఓకుమ్ముడిగా వచ్చేశారు. 3 దేశాల రాజులు అతని మీద దండెత్తారు. ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలో పడిపోయాడు యెహోషాపాతు. ఆనాడు యెహోషాపాతు ఒక భక్తి కలిగిన వాడు గనుక వెళ్ళి ఎవరో పాదాలు పట్టుకోవాలి, ఎవరినో సహాయాన్ని వేడుకోవాలి, ఎవరినో అర్జించి వాడి దగ్గర మనం సహాయ సహకారాలు అందుకోవాలి అన్నట్లుగా కాకుండా దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టడం ప్రారంభించాడు. నాయనా, నీవు అన్ని జనుల రాజ్యములను ఏలువాడవు, నువ్వు పరాక్రమము కలిగిన దేవుడవు, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు, నీకు సమమైన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఈ సందర్భంలో ఇదిగో ఈ దిక్కు తోచని పరిస్థితుల్లో మాకు ఏం చేయాలో మాకు తోచట్లే, మీరే మాకు సహాయం చేయాలని మొరపెట్టడం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చదువుతాము. ప్రభు ఆయనతో ఇచ్చిన ఆ సమాధానం చూడండి. నేను చదువుతాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 15వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. పురిగారు చూడండి, వాక్య భాగంలో వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకు జవాబు ప్రభు చెప్తున్నాడు, ఆలకించండి. మీరు భయపడవలసిన అవసరం లేదు, మీరు జడియవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యుద్ధము మీరు కాదు, యెహోవా జరిగిస్తాడు. మనం ఏం ఆలకించాలి? ఆయన ఇచ్చే సమాధానాన్ని, ఆయన ఇచ్చే జవాబును ఆలకించాలి. మనకున్న చెడ్డ అలవాటు ఏంటంటే ప్రార్థిస్తాం, కానీ ఆ విషయంలో దేవుడు మనకి ఏమని సమాధానం ఇస్తున్నాడు, ఆ విషయంలో దేవుడు ఏ ఆలోచన ఇస్తున్నాడు, ఎలా ప్రోత్సహిస్తున్నాడు, ఎలా పురుకొల్పుతున్నాడు, అసలు ఆయన చిత్తం ఏమై ఉంటుంది, ఇవన్నీ మనం కనిపెట్టి తెలుసుకోమండి. ప్రార్థన చేస్తాం, ఏమో దేవుని చిత్తం అయితే జరుగుతుంది, లేదంటే లేదు. ఇంతే మన దగ్గర ఉండే సమాధానం. నేను ఇలా ప్రార్థన చేస్తున్నాను, ఇలా మొరపెట్టుకుంటున్నాను, మరి ఈ విషయంలో దేవుని ఆలోచన ఏమై ఉంటుందో కనిపెట్టి మనం ఆ దేవుని సమాధానాన్ని ఆలకిద్దాము అనే వివేకము మన దగ్గర ఉండదండి. చాలా విషయాల్లో ప్రభు సహాయాన్ని మనం ఎందుకు అందుకోలేకపోతున్నామంటే, ప్రభు సహాయాన్ని మనం ఎందుకు పొందుకొని సాక్షులుగా బ్రతకలేకపోతున్నామంటే, దేవుని ఆలోచన తెలుసుకోక, దేవుని ఉన్నతమైన ఉద్దేశాలని ఎరుగక ప్రార్థించాము. దేవుని వాక్యంలో మనం చదువుతామండి, మన ప్రార్థనల వైపు ఆయన చెవి మరలించున్నాడంట, నిజముగా మొరపెట్టు వానికి సమీపంగా ఉన్నాడట, అడుగుడి మీకు ఇవ్వబడును అని రాయబడి ఉంది. ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలే. కానీ ఆలకించి ఆ సమాధానాన్ని తెలుసుకొని ఆ క్లిష్ట కష్ట సందర్భాలలో బలాన్ని పొందుకొని విశ్వాస పూర్ణం అవుతున్నామా అంటే అది ప్రశ్నించుకోవలసిన విషయం అండి. మీరు భయపడకండి, ఈ యుద్ధము యెహోవాదే. నిజమే, ఆనాడు యుద్ధము యెహోవాదే, ఈనాడు కూడా యుద్ధము యెహోవాదే. ఆనాడు యెహోషాపాతు పక్షాన వ్యాజ్యమాడిన దేవుడు ఈనాడు మన పక్షాన, మన సంఘం పక్షాన, మన ఆధ్యాత్మికమైన విషయాలలో ఆయన యుద్ధం చేస్తాడు, ఆయన పోరాడుతాడు. యుద్ధము యెహోవాది, మనది కాదు. మనం ఆలకించినప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు. ఏ దుర్వార్తలకు మనం జడిసిపోవలసిన అవసరం లేదు. ఏ ఇరుకైన మార్గాలలో వెళ్ళడానికి మనం భయపడవలసిన అవసరం లేదు. ఫ్యూచర్ను గురించి కానివ్వండి, శత్రువులను గురించి కానివ్వండి, సాతాను తంత్రములను గురించి కానివ్వండి, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండగలుగుతాము. జడియవలసిన అవసరం లేదు. ఈరోజు భయం ఎందుకు వస్తుంది మనకు? ఎందుకు జడిసిపోతున్నాం? ఎందుకు వణికిపోతున్నాం? ఆయన ఇచ్చే జవాబుని, ఆయన ఇచ్చే సమాధానాన్ని మనం ఆలకించకయ్యే, దేవుని చిత్తాన్ని తెలుసుకోనకయ్యే, దేవుని సంకల్పాన్ని ఎరుగకయ్యే అనే ఆ బలహీనతను మనం గుర్తించాలి. నేను ఒక సహోదరి వాళ్ళ భర్త చనిపోతే నేను సమాధి కార్యక్రమానికి వెళ్ళాను. ఆ సహోదరి స్థైర్యంగానే ఉంది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు, తల్లులు ఉన్నారు. నేను వాళ్ళని అడిగాను, రావాల్సిన వాళ్ళంతా వచ్చేసారా, కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా
అన్నప్పుడు వాళ్ళు అన్నారు, 3 రోజులు 4 రోజుల క్రితమే అందరం వచ్చేసామండి, అందరం ఇక్కడే ఉన్నామండి. అంటే 3-4 రోజుల క్రితమే మీకు తెలుసా ఇతను చనిపోతాడని అన్నప్పుడు అక్కడున్న స్త్రీలు కొంతమంది చెప్పారు నాతో. ఆ భర్తను కోల్పోయిన ఆ సహోదరిని చూపించి ఆమెకు దేవుడు 2 నెలల క్రితమే ఇలా జరుగుతుందని స్పష్టంగా ప్రభు చెప్పాడండి. నేను హవాక్కయ్యాను, ఆశ్చర్యపడ్డాను. 2 నెలల క్రితం ఏం చెప్పాడు దేవుడు అంటే, ప్రభు ఆమెకి దర్శనమందు కనబడి చెప్పాడట, నీ భర్తను నేను తీసుకుంటున్నాను, అధైర్యపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, జడియవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఏ డేట్, ఏ తేదీన దేవుడు చెప్పాడో, ఏ సమయాన తమ భర్తను దేవుడు తీసుకుంటానని చెప్పాడో, అదే తేదీన అదే సమయానికి దేవుడు అతన్ని తీసుకున్నాడు. కొద్దిపాటి దుఃఖం ఉన్నప్పటికీ ఆ సహోదరి ధైర్యంగా ఉంది. జరిగిన తర్వాత చెప్పడం కాదు, 2 నెలల క్రితమే తమ బంధువులందరితో ఆ సహోదరి చెప్పెట్టిందట, ప్రభు ఇట్లా మాట్లాడుతున్నాడు, ప్రభు ఇట్లా చెప్తున్నాడు, నా భర్తను ప్రభు తీసుకుంటాడంట, నాకు తోడుగా ఉంటాడంట. 2 నెలల క్రితమే ఆ భర్త చనిపోయే సమయం కూడా ఆ తల్లి, ఆ సహోదరి స్పష్టంగా చెప్పిందట వాళ్ళకి, ఫలానా తేదీన ఫలానా సమయానికి ప్రభు సన్నిధికి వెళ్తాడు నా భర్త అన్నప్పుడు వాళ్ళంతా బంధువులంతా వచ్చి కూర్చొని ఉన్నారు. అతను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇక డాక్టర్లు కూడా గంటల మనిషినండి అని చెప్పినాడంట. వెంటనే అతను ఏదో మాట్లాడినట్లు కనుసైగలు చేస్తూ ఆమె ప్రార్థన చేయమని కోరుకున్నాడంట అతను. ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, ఆమె ఒడిలోనే ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే ఆమె ప్రార్థనలోనే ఆయన ఆనందంగా పరలోకానికి దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. అవన్నీ వాళ్ళు చెప్తున్నప్పుడు ఏదో ప్రోగ్రామ్ చేసినట్లుగా నాకు ఆశ్చర్యం కలిగించింది. అంటే ఆమె దేవుని యొక్క సమాధానం లేక దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునే, చిత్తాన్ని ఎరగగలిగిన స్థితిలో ఉంది. కనుక మరణము లాంటి భీకరమైన పరిస్థితులు ఎదురైనా కూడా ధైర్యంగా ఉంది, అలజడి అయిపోవట్లేదు. వివాహం కావలసిన 2 పిల్లలు ఉన్నారు ఆమెకి, అయినా కూడా ఆమె నా పిల్లలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోతుందో, నా బ్రతికేమైపోతుందో అని కలవరంతో లేదు, నిమ్మళంగా ఉంది. ప్రభు చెప్పాడు కదా, నేను నీకు తోడై ఉంటానని. ఆయన మాట మార్చే దేవుడు కాదు, ఆయన చేయి విడిచే దేవుడు కాదు, ఆయన నాకు తోడై ఉంటాడు, నాకు ఆయన దారి చూపిస్తాడని ఆమె స్థైర్యంగా ఉంది, ధైర్యంగా ఉంది. నిజమే నా ప్రియమైన సహోదరులారా, మనం ప్రార్థన చేసే వారము మాత్రమే కాదు, ఆయన ఇచ్చే సమాధానాన్ని కూడా తెలుసుకోనగలిగిన వారంగా ఉండాలి. ఏదో ప్రార్థన చేసి విడిచిపెట్టడం కాదు, ఆ విషయంలో దేవుని చిత్తం ఏంటని కనిపెట్టి ఆయన ఇచ్చే జవాబుని, ఆయన ఇచ్చే సమాధానాన్ని, ఆయన చిత్తాన్ని కనుక మనం తెలుసుకుంటే మనం ఎక్కడ ఎప్పుడు కూడా కలవరపడిపోవలసిన, అధైర్యపడిపోవలసిన అవసరం లేదు. ఆయన మాట మనకు శక్తినిస్తుంది. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. సముద్రంలో అలజడి రేగింది, ఓడ రేవుకు చేరుతుందన్న ఆశలే లేని పరిస్థితుల్లో పౌలు ఏం చేశాడు? వాళ్ళ ధైర్యపరిచాడు. మీకు ప్రాణాలకి ఏమి హాని కలగదు, మీరు ధైర్యంగా ఏం మాట్లాడుతున్నావయ్యా? బ్రతికి బట్టగడతామన్న ఆశలు అంతరించిపోయిన ఈ అంధకారపు వేళ హాని కలగదంటవేంటి? పౌలు చెప్పాడు, గత రాత్రి దేవుని దూత నాతో మాట్లాడాడు, మన ప్రాణాలకి ఏ హాని కలగదు. ఈ రొట్టె పుచ్చుకోండి, మీ ప్రాణాలు తప్పరెలుతాయి. ఈ రొట్టె పుచ్చుకోండి, ఈ రొట్టె తినండి, ధైర్యంగా ఉండండి అని ధైర్యపరిచాడు. లేఖనాల్లో మనం చదువుతాం, ఆ రొట్టె ముక్క తిన్న ప్రతి వానికి ఒక చెక్క ముక్క దొరికింది. ఈదుకుంటూ ఓడ బ్రద్దలైపోయినప్పటికీ వాళ్ళు సురక్షితంగా ఈదుకుంటూ దరికి చేరిపోయారు. దైవజనుడు చెప్పిన మాట అలాగే నెరవేరింది. మరి ఈ రోజున ఆనాడు వాళ్ళకి అభయం ఇచ్చి నెరవేర్చిన దేవుడు మనకెందుకు చేయడు? మనకెందుకు తోడుగా ఉండడు? మనం ఎందుకు కలవరపడాలి, అధైర్యపడాలి? ఇవన్నీ మనం విమర్శించుకొని మనం ఆలకించాలి. మీకు 2 విషయాలు చెప్పాను. సమూయేలు తనను పిలిచిన పిలుపుని ఆలకించి విషయాలు తెలుసుకున్నాడు. ఇదిగో ఇక్కడ యెహోషాపాతు దేవుడు వాళ్ళకి ఇచ్చిన సమాధానాన్ని ఆలకించి ధైర్యాన్ని పొందుకొని విజయాన్ని పొందుకున్నాడు. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి? ప్రభువుకు అప్పగించుకుందామా? ఆలకిద్దామా ఆయన స్వరాన్ని, ఆలకిద్దామా ఆయన వాక్యాన్ని,
ఆలకిద్దామా? ఆయన పాదాల సవ్వడిని కనిపెట్టి మొరపెడదాము. తలలు వంచండి. చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. మీ కృపచేత ఈ దినాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. మేము ఆలకించడి వారమై ఉండాలి. మీరిచ్చే ఆ పిలుపుకి మా మనసిచ్చడి వారం కావాలి. ఆనాడు సమూయేలు బాలుడే మీరు పిలిచిన పిలుపును ఆలకించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. అంతము వరకు ఆ మార్గంలోంచి తొలగిపోలేదు. ఆలకించాడు గనుక మా బ్రతుకుల్లో అలాంటి ఆధ్యాత్మికమైన విలువలు కలిగించమని వేడుకొనుచున్నాను. యెహోషాపాతు ప్రార్థించాడు. మీరిచ్చిన ఆ జవాబును ఆలకించాడు. ప్రార్థించడం మాత్రమే కాకుండా ఆలకించాడు గనుక ధైర్యంగా స్థైర్యంగా నిలిచి జయాన్ని చూడగలిగాడు. అలాంటి మనస్సుని మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. మా పితరుడైన పౌలు కూడా కంటికి ఒకవేళ విపత్కరమైన పరిస్థితులు కనబడుతున్నప్పటికీ మీరు పంపిన జవాబుని, మీరిచ్చిన సమాధానాన్ని, మీరిచ్చిన వర్తమానాన్ని ఆలకించాడు. అందుకే ధైర్యంగా ఉండి రేవు చేరుకోగలిగారు. నిన్ను స్తుతించగలిగారు. నీ కొరకే పత్రికగా ఉండగలిగారు. అలాంటి కృప మేమంతా కూడా కలిగి ఉండడానికి, ఆలకించి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని నన్ను మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ వేసవి అంతయు కూడా సురక్షితమైన రెక్కల నీడలో ప్రభు దాచి భద్రపరచునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.